హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఛానల్లో కలబందను మనం ఏ రోజు ఇంటికి కట్టుకోవాలి, అది కట్టుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఏమాత్రం ఉపయోగకరం అనిపించినా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే, అసలు ఈ కలబంద అనేటువంటిది మనము ఇంట్లో పెంచుకున్నప్పుడు దాన్ని ఏ దిక్కున పెట్టాలి అనేటువంటి చూసినట్లయితే, దీన్ని మనము ఆగ్నేయం వైపున పెంచుకోవడం చాలా మంచిది అండి. వాస్తుపరంగా తూర్పు దిశలో కూడా పెట్టుకోవచ్చు అండి. మనకు అన్ని రకాలుగా ఆర్థికంగా కలిసి వస్తుందండి. ఇంట్లో ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయండి. ఈ కలబంద మొక్కలో సకల దేవతలు ఉంటారండి. నేను ఒక వీడియో కూడా చేశానండి, మన ఇంట్లో ఏ ఏ మొక్కలు ఉంటే మనకు మంచిది అని. ఈ 11 మొక్కలు ఇంట్లో ఉంటే చాలా మంచిది అని వీడియో చేశానండి. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతారండి, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీరు ఇప్పటి వరకు చూడకున్నట్లయితే. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే, అసలు మనము ఈ మొక్కను మనము ఇంటికి ఎదురుగా ఎందుకు కట్టుకోవాలి అని అంటే, మనకు ఇంట్లో నరదిష్టి కనుక ఉన్నట్లయితే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మీ ఇల్లు చాలా బాగుంది అని అంటారు. కానీ వాళ్ళు ఎలా అంటారో, మంచి మనసుతో అంటారో, లోపల ఈర్ష్యతోటి అంటారని మనకు తెలియదు. సో ఆ విధంగా మనకు ఇంట్లో నరదిష్టి ఉన్నట్లయితే పోతుందండి. సో అందుకోసమని మనము ఈ కలబందను మనకు గుమ్మానికి ఎదురుగా కట్టుకోవాలండి. అయితే మనం దీన్ని ఏ రోజు కట్టాలి అని అంటే, దీన్ని మంగళవారం రోజు పొద్దున సూర్యోదయానికి ముందు 6 లోపే మనం కట్టుకోవాలి అండి. అయితే ఈ మొక్కను తీసుకొని ఈ మొత్తము వేర్లతో సహా తీసుకోవాలండి. తీసుకొని దానికి మంచిగా మట్టి లేకుండా ఇట్లా అంతా నీట్గా కడిగేసుకొని, మొక్కను కడిగేసుకొని దానికి పసుపు కుంకుమలు అనేటువంటిది పెట్టుకోవాలండి. పెట్టుకొని మనము ఒక పసుపు రంగు దారం అనేటువంటిది తీసుకొని పైన ఇక్కడ కాడ చూపిస్తున్నాను కదండి, ఆ కాడ దగ్గర కట్టేసుకొని గుమ్మానికి పై భాగంలో కట్టాలండి. మనము ఇంట్లోకి వస్తున్నప్పుడు మన తల పై భాగంలో ఉండే విధంగా గడపకి మధ్యలో మనం కట్టాలి అండి. లేకపోతే మీకు అలా వీలు పడకపోతే మీరు ఇంట్లోకి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో అంటే ఆగ్నేయం వైపు వచ్చే విధంగా మీరు అలా కట్టుకోండి. సో ఇది కట్టుకోవడం వల్ల మాత్రము చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో వస్తుందండి. ఎవరికైనా ఉద్యోగాలు రాక బాధపడుతున్నా కూడా, ఏదన్నా పని కాకుండా మీరు సతమతం అవుతున్నా కూడా మీరు అనుకున్న పనులు జరుగుతాయండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుందండి. ఈ మొక్క అనేటువంటిది మీరు కట్టినప్పటి నుంచి ఒక 6 మంత్స్ వరకు అయితే చాలా బాగా ఉంటుందండి. నాకైతే 1 ఇయర్ వరకు ఉందండి. నేను ఉగాదికి కడితే మళ్ళీ ఉగాదికి చేంజ్ చేశానండి. మీరు ఎప్పుడు కట్టినా కూడా మంగళవారం కట్టండి, మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. ఒకవేళ మీరు కట్టిన వెంటనే ఒక 1 వీక్ అట్లా 1 వీక్ 15 డేస్లో కనుక మీ మొక్క అయితే నిద్రపోయినట్లు అయితే దాన్ని తీసి మళ్ళీ వెంటనే ఇంకో మొక్క కట్టుకోండి. ఎందుకు అది వెంటనే పాడైపోయింది అంటే, మీ ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థము అండి. సో మీరు అలా భయపడకండి, ఇది కట్టిన వెంటనే పాడైపోయింది కదా అని. అలా మీరు అట్లా ఎన్నిసార్లు పాడైపోతున్న వీక్లీ కానీ మంత్లీ వన్స్ కానీ అది నిద్రపోతున్నా మీరు తీసి మార్చుతూనే ఉండాలండి. అప్పుడు మార్చినప్పుడు మీకు కొంచెం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఎందుకు అంటే అది మొత్తం తీసేసుకుంటుంది అన్నట్టు. సో అందుకే తొందరగా మొక్క నిద్రపోతుంది. ఈ మొక్క గాలిలో కూడా పెరుగుతుందండి. దానికి వాటర్ లేకుండా కూడా నీట్గా గ్రీన్ కలర్లో ఉంటుంది. అస్సలు పాడు కాదు. పాడైపోయింది అంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం అండి. సో మీరు ఏం చేయాలి, మారుస్తూ ఉండాలి. సో మీరు ఈ విధంగా ఒకసారి ప్రయత్నించి చూడండి, చాలా బాగా కలిసి వస్తుందండి. మరి ఈ మొక్కను ఎప్పుడు తీయాలి, ఎప్పుడు పడేయాలి అనేటువంటిది ఒక డౌట్ ఉంటుందండి. ఈ మొక్కను పడేయాలనుకున్నప్పుడు మీరు మంగళవారం మీరు ఇక్కడ గుమ్మానికి కట్టారు కదండి, సో మీరు బుధవారం రోజు తీసేయండి. మిగతా రోజులు అనేటువంటి తీయకండి. బుధవారం రోజు తీసి దాన్ని ఏదైనా చెట్టు కింద మీరు వేయండి. కానీ ఎవరు తొక్కని ప్లేస్లో మాత్రము వేసేయండి, సరిపోతుందండి. మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం ఏమాత్రం ఉపయోగకరం అనిపించినా వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.